బస్సులో వెళ్తుంటాం ఇంటి నుంచి ఆఫీస్కు. ఆ రోడ్లలో చూడడానికి ఏమీ ఉండదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ అర్ధగంటలో ఎంత ఆనందం వస్తుందో. ఇది తెలియని వాళ్ళ జీవితం బోర్, అర్ధగంట బోర్, వెధవ ప్రయాణం బోర్ అని బస్సును తిట్టుకొని, డ్రైవర్ని తిట్టుకొని, పక్క వాళ్ళని తిట్టుకొని, ఎనర్జీ పోగొట్టుకుని కృంగి కృషిస్తుంటారు. కానీ ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ తెలిసిన వాళ్ళు, ధ్యాన శాస్త్రం ఎదిగిన వాళ్ళు, ఆనంద శాస్త్రం అవగతమైన వాళ్ళు ఏం చేస్తారంటే, బస్సులో కూర్చోగానే ఇప్పుడు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన ఎంజాయ్మెంట్తో ఉంటాను అని నిశ్చయించుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారు. లేదంటే ఒక పుస్తకం తీసుకుంటారు, భగవద్గీత చదువుతుంటారు, లేకపోతే షేక్స్పియర్ చదువుతుంటారు, లేదంటే యండమూరి వీరేంద్రనాథ్ను చదువుతుంటారు. వాళ్ళ ఇష్టం. ఊరికే కూర్చునే బదులు చక్కటి గ్రంథాలు చదువుకోవచ్చుగా. లేకపోతే ఒక వాక్మెన్ పెట్టుకొని చక్కగా సంగీతం వింటారు. ఎప్పుడూ చేతిలో వాక్మెన్ ఉండాలి. ఇంకేం పని లేనప్పుడు వెంటనే అది చెవికి తగిలించుకుంటే ఎంత ఆనందమో. కంచిపట్టు చీర కొనే బదులు ఒక వాచ్మెన్ కొనాలి. ఎక్కడున్నా ప్రతి క్షణము మనం ఆనందంగా జీవించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న, బస్సులో ఉన్న, ఆఫీసులో ఉన్న, ఆఫీసులో కూడాను ఏమీ పని లేనప్పుడు ఓ 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు, ఓ పుస్తకం చదవచ్చు, చిన్న సంగీతం కేసెట్ వినవచ్చు. ఆ కొద్ది సమయమైనా సరే ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది, ఎంతటి శక్తినిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు.